సేవకులు దేవుడు చెప్తున్న మాట, ఈ అంత్య దినంలో దేవుడు ఏం చేయబోతున్నాడు, ప్రవచనగా దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాన్ని ఎవరు కూడా అటు ఇటు చూడకండి, వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మీ కుటుంబం దీవించబడబోతుంది. మీకు రాబోతున్న భయంకరమైన శ్రమల కాలం తప్పించబడబోతున్నారు. సర్వ సంతానంతో దేవునితో యుద్ధం ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. యేసు నామములో నేను ప్రకటిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి. సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతున్న ఈ మర్మం ఈరోజు ఈ నాగవరం గ్రామంలో దేవుడు విడుదల చేస్తున్న మాట, నీవు నా ఓర్పు విషయమున వాక్యమును కైగొంటివి గనుక భూమి నివాసులను శోధించుటకు లోకం అంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. చప్పట్లు కొడితే మై పర్సన్ హల్లెలూయా. తన సంఘముతో తన పిల్లలతో ఎవరు దేవుని కొరకు నమ్మకంగా ఉంటున్నారో వారి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాక్యాన్ని. ఈ స్పష్టమైన మాట ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే వచ్చిన మీ ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు, వింటున్న అందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీవు నా ఓర్పు విషయమున వాక్యమును కైగొంటివి గనుక భూమి నివాసులు పైకి రాబోతున్న ఒకరిగా ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భూ నివాసులు ఏమైపోతుందింట, లోకమంతటికి రాపో శోధన కాలంలో నిన్ను నేను కాపాడుదును. హల్లెలూయా. ఎంతమంది చెప్తున్నారు శోధన కాలం స్టార్ట్ అయిపోయిందా, ఇక్కడ రాబోతుందా? స్టార్ట్ అయిపోయిందా లేదు ఇప్పుడు జరుగుతుందా? స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమ పర్సన్. భయంకరమైన ఉగ్రత కాలం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అది ఇంకా బయటికి రాలా. 2019 సంవత్సరం డిసెంబర్ మాసంలో చైనా దేశంలో ప్రారంభించబడిన ఒక చిన్న ప్రాంతంలో ఉన్న ఆ COVID-19 వైరస్ లోకమంతా వ్యాపించినప్పుడు ఎంత భయంకరమైన శోధన కాలం వచ్చింది మనం చూసినాం, అనుభవం మనం పొంది ఉన్నాం. ఒకవేళ ఇప్పుడు మర్చిపోయినారేమో ఆ కాలాన్ని గుర్తు చేసుకోండి ఎలాగొనిందో. ఆ భయంకరమైన శోధన కాలంలో ఎంతమంది మరణించినారు, ఎంత కుప్పలుగా ప్రజలు పాతాళానికి వెళ్ళిపోయినారో పరలోకానికి వెళ్ళిపోయినారో మనం ఎవరిని గురించి చెప్పడానికి మనకు అధికారం లేదు. కానీ కళ్ళారా చూసాం, టీవీలో చూసాం, పేపర్లో చూసాం. నేటికి కూడా మీరు యూట్యూబ్లో కానీ గూగుల్ కానీ కొట్టి సెర్చ్ చేస్తే ఎంత లక్షల మంది, ఎన్ని కోట్ల మంది చనిపోయినారో చూపిస్తుంది. మన కళ్ళారా ముందుకు చూసిన సాక్ష్యం ఉంది. దీనికంటే భయంకరమైన శోధన కాలం భూమి మీద రాబోతుంది. హల్లెలూయా. దానికి నువ్వు తప్పించుకోవాలని దేవుడు సువార్త చెప్తున్నాడు. గమనించండి. 10 నిమిషాల ముందుగా మనం మాట్లాడిన ఈ విషయంలో దేవుడి గ్రామానికి వచ్చినప్పుడు ఒక మాట పలుకమన్నాడు. ఏం మాట అంటే యుద్ధానికి సంఘము సిద్ధమైంది. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుడి మహిమ పరచండి. ఎవరితో యుద్ధం? సర్వ సంతానంతో యుద్ధం చేయడానికి వరకు దేవుడు సిద్ధపడినాడు. యుద్ధం యెహోవాదే మనకు తెలుసు. యుద్ధం చేయబోయే దేవుడు నన్ను నిన్ను కాపాడాలని ఈ అంత్య దినం తన సువార్త తీసుకుని వచ్చాడు ఈ గ్రామానికి. మీ అందరికీ తెలియపరచాలని ఒక మర్మాన్ని తీసుకుని వచ్చినాడు. పాలూరులో స్వల్పమైన గ్రామంలో 2019 సంవత్సరం ఇలాగ కోవిడ్ రాబోతుందని మాకు తెలియదు. పాలూరు పరిసర మాకు తెలియదు. అలాంటి సమయంలో 2019 సంవత్సరం నవంబర్ మాసం చెన్నైలో నేను ఉన్నప్పుడు ఒక భయంకరమైన ఒక అనుభవం నాకు ఇచ్చాడు. పరలోక అనుభవం దేవుడు ఇచ్చాడు. నేను ఆ నవంబర్ మాసం 10వ తారీఖు 9వ తారీఖు నైట్ శనివారం, రేపు ఆరాధన ఆదివారం, నేను రాత్రి ప్రార్థన చేసి పడుకుంటే నెహెమ్యా గ్రంథంలోని చివరి వాక్యం దేవుడు ఇచ్చి చదివించి నేను పడుకున్న తర్వాత ఒక దేవాన్ని జ్ఞాపకం చేసుకోమని ఉంటాను ఆ వాక్యం. నేను రాత్రి పడుకుంటే చాలా పోరాటం నాకు ఉండింది. అప్పు సమస్యలు, పరిచర్య ఫుల్గా డెవలప్ కాలేదు. నేను నాతో జీవితం ఏమిటి అంటే అనుకున్న సమయంలో పడుకుంటే 12 గంటలు ఉన్న సమయంలో నేను నిద్రపోతుంటే పరలోక దర్శనం నాకు ఓపెన్ అయింది. చప్పట్లు కూడా దేవుని మహిమ పడతామా. పరలోక దర్శనం దాంట్లో ఏం జరుగుతుంది అంటే ఆకాశంలోండి ఓ బలమైన దూద చేతిలో చిన్న పుస్తకం పెట్టుకొని ఆయన దిగి వస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమ పడతాం. నేను ఒక రోడ్లో వెళ్తున్నాను, అందరూ ఆకాశం చూస్తున్నారు, అందరూ రొమ్ము కొట్టుకుంటున్నారు, అందరూ చూసి రొమ్ము కొట్టుకొని పరిగెత్తుంటే నేను పరిగెత్తిపోతున్నాను వాళ్ళు చూస్తూ. నాకు ఒక విషయం అర్థమైపోయింది, దేవుడు వచ్చేసాడు. హల్లెలూయా.
యేసు ప్రభు వచ్చినాడు అని చెప్పి నేను నా ఇంటికి వెళ్ళి పరిగెత్తిపోయి నా ఇల్లు తలుపు తట్టి నేను ఇంటికి వెళ్ళి నా భార్యతో పిల్లలతో చెప్తున్నాను, అమ్మా యేసు వచ్చేసినాడు, మా ప్రార్థన చేసుకోండి, ఏదైనా తప్పులు ఇప్పులు ఉంటే క్షమాపణ అడగండి, మారు మనసు ఇప్పుడే పొందండి, యేసు రక్తంలో కడగబడండి, మనమంతా పరలోకం వెళ్ళిపోతున్నామని చెప్తుంటే వాళ్ళు నవ్వారు. దేవునికి మహిమ కలుగును గాక. తలుపు నా ఇంటి తలుపు తట్టుతుంది. నా ఇలుపు ఎవరో టక్కు టక్కు తట్టున్నారు. తలుపు తీస్తే ఎంత ఆశ్చర్యమంటే అంత ఆశ్చర్యం. పైనుండి దిగి వచ్చిన బలిష్ఠుడైన దూత, చెప్పే కదా పరలోకం దూత దిగి వస్తుందని. ఆ దూత నా ఇంటి ముందు నిలబడి ఉంది. ఆయన నవ్వుతున్నాడు, చిరునవ్వు నవ్వుతున్నాడు. నాకు ఏం అర్థం కాలేదు. ఆయన మనిషి రూపంలో ఉంటున్నాడు. పైన చూస్తే దూతలాగా దిగి వచ్చి మా ఇంటి ముందు మనిషిలాగా పరలోకం దిగి వచ్చిన వెలుగు ఆయనలో ఉంటుంది. ఆయన నవ్వి నేను చూస్తున్నాను, రమ్మని పిలుస్తున్నాను, ఇంటికి ఆహ్వానిస్తున్నాను. ఇంటికి లోపల వచ్చిన తర్వాత ఆయన ఆహ్వానిస్తే ఆయన ఇంటిలో వచ్చిన షేకని ఇస్తాం కదా ఎవరైనా, అలాగే నేను షేకని ఇస్తుంటే ఆయన చేశాడంటే నా చెయ్యి ఫుల్గా ఇవ్వకుండా నా అరిచేయిని మాత్రం ఇటు ముట్టి టచ్ అన్నాడు. హల్లెలూయా. పడిపోతుంది కింద. పౌలు గారు చెప్తున్నాడు, నేను ఆత్మలో ఉన్నాను, శరీరంలో నాకు తెలియదు, 3 ఆకాశం వరకు నేను ఎత్తపడుతుంది చెప్తున్నాను. అలాంటి ఒక అనుభవం నాకు ఇచ్చాడు. సపరేట్ కూడా దేవుడు మై పర్సన్ దేవుడు. నేను వెళ్ళిపోతున్నాను, నా శరీరం చూస్తున్నాను, నా చేపలు పడుకుంటుంది, నా శరీరం అలాగనే ఉంది, నేను మరణించినాను అనుకుంటే నా శరీరం పైన పోతుంటే నన్ను ఆ దూత చేతులు పెట్టుకుని వెళ్ళిపోతుంటే పరలోకంలో ఒక స్థలాన్ని తీసుకెళ్తే అక్కడ చాలా దేశం నుండి ప్రతి దేశస్తులు వచ్చినారు. వాళ్ళందరూ ఒక భాష మాట్లాడుతుంటే నేను తీసుకెళ్ళినప్పుడు కూడా ఆ భాష నాకు దేవుడిస్తే ఆ భాషలు మాట్లాడుతుంటే నాకు ఒక పరవశం వచ్చింది, ఆనందం వచ్చింది, మహా ఆనందం వచ్చింది. నేను మాకున్న బాధ కష్టంతో మర్చిపోయి పరలోకమే నాకు మేలుని అనుకుని వెళ్తుంటే అక్కడ తీసుకెళ్ళి ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ కాన్ఫరెన్స్లో ఏం జరుగుతుంది అంటే ఒకే మాట అంతా మాట్లాడుతున్నారు, యేసు ప్రభు రాకడ సమీపం. హల్లెలూయా. మారు మనసు పొందాలి. భూమి మీద భయంకరమైన ఉగ్రత రాబోతుంది, ఉగ్రత దినాలు స్టార్ట్ అయిపోతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే 2019 డిసెంబర్ మాసం కోవిడ్ స్టార్ట్ కాల, నవంబర్ మాసం 10వ తారీఖు నన్ను దేవుడు పరలోకం తీసుకెళ్ళి దించి భూమి మీద దేవుడు నెరవేర్చబోతున్న కార్యాలు ఉన్నాయి. అందరూ సిద్ధపడాలి. వచ్చిన వాళ్ళంతా సేవకులు ప్రతి దేశంలో ఉన్నారు. వారంతా ఆ పుస్తకం అంటే ఆ దూత దిగి వచ్చినప్పుడు చిన్న పుస్తకం పెట్టి చెప్పారు కదా, దాని గురించి మాట్లాడుతున్నారు. నాకు అప్పుడు ఏది అర్థం కాలేదు. అందరూ ముగించుకుని దేవుని ఆరాధిస్తూ మేమంతా ఏ దూదాన్ని తీసుకెళ్ళి మమ్మల్ని తీసుకుని వచ్చి నా శరీరం విడిచిపెట్టిపోయాను. నేను చూస్తే నా శరీరం అంతా స్నానం చేసినట్టుగా ఉండింది. నేను ప్రార్థన చేసుకున్న గదికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే నాకు చెప్పని ఒక దుఃఖము, ఎక్కడ నేను ఇంతవరకు పొందని ఒక భారం నాకు కలిగి కన్నీరు కాస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాను. వేసేది ప్రభువా, లక్షలు ప్రజలు మరణించబోతున్నారు, కాపాడండి, వీళ్ళందరినీ ప్రభువా రక్షించండి. ఎక్కడి నుంచి వచ్చింది దుఃఖం తెలియదు. పరలోకం దేవుడు తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఇంత భయంకరమైన ఒక అనుభవం ఇచ్చిన తర్వాత ప్రతిదినం ఉదయం 3 గంటలకు ప్రార్థన చేసుకున్న ఒక అనుభవం దేవుడు నాకు ఇచ్చాడు కనుక ఆ 3 గంటలతో ప్రార్థన చేసుకుంటే ఆ పరలోక భాష వచ్చేది, ఏడ్చేది, కన్నీరు కాసేది. ఇలాగ పోతుంటే కోవిడ్-19 స్టార్ట్ అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మన అందరికీ తెలుసు లాక్డౌన్ వచ్చింది. మందిరం అంతా మూతపడింది. సేవకులకు పరిచయం లేకుండా పోయినాం. అందరూ ప్రార్థన ఇంట్లోనే జరిగింది. ఆన్లైన్ స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు. దేవుడు ఏదైతే చూపించినారో అన్నీ నెరవేర్చబడింది. ఆ సమయంలో పాలూరును చెప్పబడిన ఈ గ్రామంలోండి ఒక అక్కని తీసుకొచ్చారు. మే మాసం తీసుకొచ్చారు. అక్కడికి ప్రార్థన చేస్తారు. దయ్యం వెళ్ళిపోయింది. వాళ్ళు ప్రతి ఆదివారం మేము చేసుకున్న కుటుంబ ప్రార్థనలో వచ్చి కలుసుకుంటే కొన్ని మందులు వ్యతిరేకమైన వారు ఫోన్ చేసి పోలీసులు, ఇలాగ ఈ అన్న చెన్నైలో ఉండి వచ్చినాడు, అనేక దయ్యములు విడిపిస్తున్నాడు, కరోనా ఎక్కడ అన్ని చోట్ల చోకుతుంది, ఈ గ్రామంలో తీసుకుని వచ్చి ఇక్కడ కూడా కరోనా పట్టిస్తున్నాడు అని చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చిన ఆ కుటుంబాన్ని తరిమి పంపించారు. అప్పుడు ప్రార్థన చేస్తూ దేవుడు చెప్పారు, ఆ ఇంటికి నువ్వు వెళ్ళమన్నాడు. హల్లెలూయా చెప్పండి. పాలూరున్న గ్రామానికి వెళ్ళు, ఆ ఇంటికి వెళ్ళు, అక్కడ పోయి ప్రార్థన చేయినాడు. మొదటిసారిగా నేను 6వ నెల నవంబర్ అంటే 2020 సంవత్సరం 6వ నెలలో ఫస్ట్ టైం నేను ఇలాంటి గ్రామానికి వెళ్తున్నాను. ఈ గ్రామానికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ కుటుంబంలో వాళ్ళందరినీ దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు. చెప్పండి కూడా దేవుడు మా వాళ్ళందరినీ దేవుడు ప్రతి ఆదివారం వెళ్తుంటే పరిశుద్ధాత్మతో నింపబడి బలమైన భాషల వరం, ప్రవచన వరం ఆ కుటుంబంలో ఒక్కొక్కరు విడుదల చేశారు. అప్పుడు అక్కడ ఉన్న ఆ కుటుంబంలో ఉన్న ఒక యవనస్తురాలు, ఆ కుమార్తె కూడా దేవుని నమ్ముకుంది. తన తల్లికి జరిగిన అద్భుతాలు చూసి అక్కడ జరిగినప్పుడు ఆ బిడ్డ నుండి దేవుడు ప్రవచనగా మాట్లాడుతూ
17 సంవత్సరం ఆ చిన్న పాపలోని దేవుడు మాట్లాడిన విషయం ఏమిటంటే, నీకు 2019 నేను చూపించిన అనుభవం ఈ గ్రామంలో జరగబోతుంది నాడు. చెప్పండి కూడా దేవుని 9% దేవుడి బిడ్డ. రాబోతున్న భయంకరమైన ఉగ్రత, భూమి మీద రాబోతున్న భయంకరమైన తీర్పు, సర్వ సంతానంతో దేవునితో యుద్ధం, దీని అంతటిని ముగింపు తీసుకుని దాని వరకు నేనే యుద్ధం చేయదాని వరకు నీకు చూపించిన దర్శనం ఎక్కడ ఉందంటే తీసుకొని అందరూ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. హల్లెలూయా. 2019వ సంవత్సరం నాకు తెలియదు, దర్శనం చూసినప్పుడు 2019వ సంవత్సరం ఇదింతా నాకు తెలియదు. ఓ యవనపుడని అభిషేకించి దేవుడు ప్రవచనంగా చెప్పాడు, నీకు నేను పిలిచిపోయి చూపించిన దర్శనం నెరవేర్పు ఈ గ్రామం మీద ఉంది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఏదైతే నేను రాసి ఇచ్చినానో అదింతా నెరవేర్చబోతున్నాను అన్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాం. మన దేవునికి మహిమ. పరలోకం నుండి వేరొక దూత దిగి వచ్చిన చూచితిని, ఆయన మేఘము ధరించుకుని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబములను, ఆయన పాదములు అగ్ని స్తంభములను ఉండెను, ఆయన చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకం. చాలు, మా దేవునికి స్తోత్రం. చెప్పండి కూడా దేవుని మీద. నేను సువార్తీయుడు, అంతగా వాక్యం చెప్పాలంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. నేను వ్యాపారం చేస్తూ ఏ బైబిల్ కాలేజ్ వెళ్ళాలా, 10th స్టాండర్డ్ వరకు చదివాను, ఒక డిప్లొమా చేశాను అంతే. కానీ బైబిల్ గురించి అంత లోతుగా తెలియదు, ప్రకటన గ్రంథం ధ్యానం చేసి నాకు తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ కుమార్తెలో ఉండి నేను పరలోకం తీసిపోయినాను కదా, దాని గురించిన మర్మం బైబిల్లో రాయబడి ఉంది, తీసి చదువున్నాడు. అప్పుడు తీసి చదివితే ఏదైతే నేను చూసాను అది ఎంత దాంట్లో రాయబడింది. చెప్పండి కూడా దేవుని 9%. నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆ దూతను చూశాను, ఆయన చేతులు విప్పబడిన పుస్తకం ఉండింది, ఆయన ముఖం సూర్యబింబం వలె ఉండింది, ఆయన మేఘం ధరించుకున్నాడు, ఆయన శిరస్సు మీద ఇంద్ర ధనుస్సు, మేఘ ధనుస్సు, ఆయన పాదము అన్ని సేమ్. అదే వచనంలో యేసు నామమున కరెంట్ వచ్చును కాగా రిక్కామన తురాబా అందరూ రెండోసారి యేసు నామములు ఎక్కడైతే సైతాన్ దాడాలా సైతాన్ని బంధించి పంపించిన మూడోసారి యేసు క్రీస్తు నామముల కరెంట్ వచ్చును నామోసారి యేసు క్రీస్తు నామమున తండ్రి కరెంట్ పంపించకూడదు. యేసు క్రీస్తు నామమున కరెంట్ వచ్చిన గట్టిగా ప్రార్థన చేయాలి. జాన్ లే జాన్ మా ఇస్తున్నాము చేయలేదు చేయలేదు మా బ్రదర్ లేండి బ్రదర్, డోంట్ హెసిటేట్ ప్లీజ్. జాన్ జాన్ చేయండి. ప్రేమలైనా జీవులైనా జీవాధిపతిని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రినైనా. అన్ని నామల కంటే పై నమ్మకం దేవా, మీకే వందనాలు సేయా, మీకే స్తుతులు తండ్రినైనా. ఇక్కడ ఈ చోటునైనా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రినైనా, మీకే వందనాలు సేయా. కరెంటుని ఆధీనంలో ఉంచుకోండి తండ్రినైనా, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు తండ్రినైనా. మీరే తండ్రినైనా యేసు నామములోనైనా కరెంటు వచ్చును కాక తండ్రినైనా, ఇక్కడ ఉన్న అడ్డుపడుతున్న ప్రతి ఒక్క సైతాన్ బడును కాక తండ్రినైనా, బలమైన అగ్ని కట్లు ప్రతి దురాత్మని యేసు నామములో తొక్కుతున్నాం. మహిమయస్య దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునితో మర్మం మాట్లాడితే సాతానికి మంట వస్తుంది. హల్లెలూయా. దేవుడు మన మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు చూడండి. ఏది కూడా ఏం చేసుకోలేదు, కరెంటు కూడా ఆపదానికి అధికారం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడు మీకు తెలియపరిచిన ఆ వాక్యంలో ఆ బలిష్ఠుడైన దూత దిగి వస్తుంది,
ఆ దూత ఎలాగుంటుందంటే మేఘం ధరించుకుని ఉంది. రెండోదిగా గుర్తింపు, ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు. మూడోదిగా ఆయన ముఖము సూర్యబింబం. నాలుగోదిగా ఆయన పాదం అగ్నిస్తంభం. ఐదోదిగా ఆయన చేతులు విప్పబడిన చిన్న పుస్తకం. ఆరోదిగా దాంట్లో రాయబడింది ఆయన కుడి పాదం ఏం చేశాడంట, సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను వప్పాడు. ఏడవదిగా ఆయన సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్పాటించబడి. ఈ 7 ఆనవాలు, 7 గుర్తింపు బైబిల్ గ్రంథం ధ్యానం చేసుకుంటే ఈ 7ని తండ్రిని చూపిస్తుంది. మేఘంలో ఉండి పాత నిబంధన కాలంలో నిర్గమకాండం రాయబడింది. దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు మేఘంలో దిగి వచ్చి మోషే గారితో మాట్లాడినాడు. హల్లెలూయా. నేను వాక్యం చేసే సమయం లేదు, నేను త్వరగా చెప్పి వెళ్ళిపోతున్నాను. మేఘధనుసుని గురించి తెలుసు. నోవా కాలంలో భయంకరమైన జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు అక్కడ నోవాకి ఏం ఇచ్చినంటే మేఘధనుసు చూపించి సమాధాన పరిచినాడు. హల్లెలూయా. మూడోదిగా ఆయన ముఖము సూర్యబింబం. సూర్యుని బింబం ఎవరంటే ఎవరు లేదు. మత్తయి సువార్త 17 చెప్తుంది, ఆయన ఎత్తైన కొండ మీద పోయినప్పుడు ఆయన ముఖం సూర్యబింబం. అది మారి యోహాను గారు చెప్తున్నాడు మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఆయన తేజస్సు, సూర్య తేజస్సు సూర్యముఖం వల్ల కనిపించింది. ఆ సూర్య బింబం అనే ముఖం ఎవరో కాదు, అది యేసే అని చూపిస్తుంది. అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు ఆ దూదలో, ఆ బలిష్ఠుడైన దూదలో. మూడోదిగా ఆయన పాదం అగ్నిస్తంభం. అగ్నిస్తంభం కలిగిన ఆ నడిపింపు ఎక్కడ జరిగింది అంటే ఇశ్రాయేల్ ప్రజల్ని రాత్రులు అగ్నిస్తంభం దేవుడు నడిపించాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు అగ్ని, పరిశుద్ధ ఆత్మదేవుడు సాదృశ్యం. అప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిగి అన్ని జనుల మధ్యలో దేవుడు మళ్ళా పరిశుద్ధ దూత మహిమతో దిగి వచ్చి ఏం చేయబోతున్నాడంట, అన్ని జనులు కూడా క్రీస్తు యేసునందు సువార్త వలన యూదులతో పాటు సమాన వారసులు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డ అన్ని జనులు కూడా సమాన వారసులం ఇవ్వాలి. మనం మాత్రం అన్ని జనుల వల్ల దేవుడు మనని ఈ లోకంలో తన సృష్టి కాదుంటున్నాడా? చెప్పండి. మనం కూడా ఆయన పిల్లలే కదా. అన్ని జనులు అందరూ ఎవరు పిల్లలండి? దేవుడు పుట్టించినారా లేదు వీళ్ళు వేరే ఎక్కడ నుంచి వచ్చారా? వేరే గ్రహం నుంచి వేరే? అందరూ ఆయన పిల్లలే కదా. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు కదా. అంతే దినంలో ఒక మర్మం ఏమిటంటే అన్ని జనంలో దేవుడు పుట్టి బయటికి రాబోతున్నాడు. గట్టిగా చెప్పలు పడి దేవుని మహిమపరచు. ఇది ఒక సువార్తగా లోకానికి బయటికి రాబోతుంది. ఆ సువార్తగా ఆ బలిష్ఠుడైన దూర చేతులు ఇవ్వబడిన చిన్న పుస్తకం. హల్లెలూయా. ఆ చిన్న పుస్తకంలో ఇది ఇంత రాయబడింది. ఇదా అంతే నిబంధన. దేవుడు చెప్పాడు ఒకరోజు, ఇదిదా బైబిల్. రాబోయే దినంలో ఎలా కొత్త నిబంధన పెట్టుకున్నారో సేవకులంతా దాన్ని పెట్టి సువార్త చెప్తున్నారు. అలాగా అంతేకాల నిబంధన అన్నిల మధ్యలో ఉండి నేను విడుదల చేయబోతున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరిచింది. అన్నిలకు ఎంత మహిమ దేవుడు ఇచ్చినాడు చూడండి. చిన్న స్వల్పమైన పాలూన గ్రామంలో దేవుడు ఒకరోజు చెప్పాడు, ఈ గ్రామం రాబోయే దినంలో ఈ మర్మాలంతా విడుదల చేసిన తర్వాత, ఈ చిన్న పుస్తకం విడుదలైపోయిన తర్వాత ఇది యేసు మహారాజు పట్టణం అని పిలువబడబోతుంది అన్నాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 48:2 రాయబడింది. కీర్తన గ్రంథం 48:2 చదవండి త్వరగా. దేవుడు చెప్తున్న మాట, ప్రతి మాట నాకు చెప్పిన పడితే లేఖనాలే చూపించినారు. ఆ పట్టణం మహారాజు పట్టణం అని, అది మహారాజు పట్టణం అని పిలువబడును. అది సర్వభూమికి ఏమిట సంతోషకరంగా ఉంటుంది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. అన్ని జనులు అందరికీ దేవుడు చెప్పి ఓ చిన్న గ్రామంలో ఆయన వచ్చి కూర్చుండి పరిచయం చేస్తున్నాడు. ఇది తెలుసుకున్న తర్వాత అది మహారాజు పట్టణంగా మారబోతుంది. అప్పుడు సర్వభూమికి అది సంతోషకరమైన పట్టణంగా మారిపోతుంది. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న గ్రామానికి దేవుడు ఇంత దండి తెచ్చినాడు. చప్పట్లు కూడా దేవుని. ఈ బైబిల్ రాయబడిన ప్రతి మర్మము యేసు మహారాజు పట్టణం పిలువబడుతున్న చిన్న పరిచయలో దేవుడే దిగి వచ్చి అంత్య దినంలో ఈ భయంకరంగా రాబోతున్న ఉగ్రతలోని తప్పించాలని దేవుడి బిడ్డలు అందరినీ ఒక్కొక్కరిని తన దగ్గర తీసుకోవాలని దేవుడే దిగి వచ్చినాడు. చివరిగా ఒక వచనం చెప్పి ముగిస్తాను. ఎందువరకు ఆయన దిగి వచ్చాడు మనందరికీ తెలియవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందువరకు దేవుడు దిగి వచ్చినాడంటే అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 17వ వచనం చదవండి, 18వ వచనం చదవండి. దేవుడు దిగి వచ్చింది ఎందుకు?
అంత్య దినములయందు దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు మీ యవ్వనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కళ్ళు కంతురు ఆ దినములలో నా దాసుల మీద నా దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఆమేన్. సపోర్ట్ కూడా జై మైండ్ పర్సన్. మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరించారు. కానీ అక్కడ ఏం చెప్తున్నాడు గౌరవండి? అంతే దినములందు నేను చెప్పండి అందరూ, నేను ఎవరాయన నేనుంటే మేడగది మీద దేవుడు దిగి వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క మహిమతో దిగి వచ్చి పరిశుద్ధ ఆత్మ దేవుడిగా దిగి వచ్చి మొదటిసారిగా తొలకరి వర్షం కురిపించినాడు. చెప్పండి కూడా దేవుని మహిమ పర్సన్. హల్లెలూయా. తొలకరి వర్షం పడింది. అపోస్తలులంతా అభిషేకించబడినారు, కృపావరం చేత వాడబడినారు. కానీ రెండో ఏం వర్షం? అది కడవరి వర్షం. అందుకు చెప్పండి కడవరి వర్షం. కడవరి వర్షం పడకుండా భూమికి ముగింపు రాదు, దేవుడు రాడు. హల్లెలూయా. మధ్య ఆకాశం ఆయన రాపోదానికి ముందుగా ఆ గొప్ప మర్మం ఏమిటంటే ఆయన బలిష్ఠుడిని దూరగా భూమికి దిగి వచ్చి తన సంఘాన్ని కాపాడుతున్నాడు. గట్టిగా చెప్పండి కూడా తన సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎందుకొరకుంటే అందరి మీద ఆయన ఆత్మ కుమ్మరించారు కాదు. అందుకే అన్యుల మధ్యలో ఆయన దిగి వచ్చి యూదులతో పాటు వారు కూడా సమాన వారసులు అయిపోవాలి, వాగ్దానంలో పాలివారు అవ్వాలి, ఒకే శరీరంలో వాళ్ళు అవయములు అయిపోవాలి. ఇది మూడు నెరవేర్చడానికి వరకు ఆయన బలిష్ఠుడిన దూతగా అన్యుల దేశంలో అన్యుల మధ్యలో దేవాది దేవుడు మరలా వచ్చి ఉన్నాడు, దిగి వచ్చినాడు. చెప్పండి కూడా దేవుని మహిమ పర్సన్ దేవుని పెట్టారు. ఇప్పుడు భూమిలో ఉన్న వాళ్ళు అందరూ అన్యులంతా ఏం చేస్తారంటే యేసు ప్రభు మాకు కూడా దేవుడిని చెప్పి ఆయన ఆత్మని పొందకపోతున్నారు. హల్లెలూయా. భూమిలో ఉన్న అందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరగబోతుంది. మొదటిసారి ఆయన దిగి వచ్చినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక్కొక్కరికి 9 వరాలు ఇచ్చాడు, 9 ఫలములు ఇచ్చాడు. కానీ ఈసారి ఆయన దిగి వచ్చినప్పుడు అక్కడ వాక్యం చెప్తుంది, ఇప్పుడు చదివిన మాట వర్తమానం ఏం చెప్తుంది అంటే ఆయన అంత్యదినం దిగి వచ్చినప్పుడు అంత్యదినములందు నేను ఏం చేస్తాడంట? మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరగబోతుంది. హల్లెలూయా. మేడగదిలో ఆయన దిగి వచ్చినప్పుడు మనుషులందరి మీద ఆత్మ కుమ్మరించబడిందా? నేటికి వరకు అందరూ ఆత్మ పొందుకున్నారా? లేదు. ఆత్మ లేని వారు నా వారు కాదు. అంతే దినములు ఎలాగ మనం ఎత్తపడతాం? పరిశుద్ధ ఆత్మ లేకుండా మనం ఎత్తపడతాం. అప్పుడు అందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరగాలి. దాని కొరకు నేనుంటున్నాను. నేను అంత్య దినంలో నేనే వస్తా, బలిష్ఠుడిని దూతగా దిగి వస్తా, వచ్చి అందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. రెండోదిగా అక్కడ చెప్పబడుతుంది, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించుతారు, మీ యవ్వనులకు దర్శనం కలుగును, మీ వృద్ధులు కలలు కంతులు. ఇప్పుడు కుమారులు కుమార్తెలు అంతా ప్రవచిస్తున్నారా? మీరు చెప్పగలుగుతారు నా కుమారులు కుమార్తెలు ప్రవచిస్తున్నారు. కానీ సియోను సంఘంలో దేవుడు దిగి వచ్చిన సంఘంలో ఉన్న కుమారులు కుమార్తెలు అంతా ప్రవచిస్తారు. చెప్పలు కొడితే ఆయన దిగి వచ్చి జరిగిస్తున్న సంఘంలో ఉన్న బిడ్డలు మాతో 11 మందిలో వచ్చినారు, నాతో కలిసి 11 మందిలో వచ్చినారు. వీళ్ళందరూ ప్రవచించేవారే. హల్లెలూయా. వాళ్ళు సాక్షిగా మీ ముందుకు నిలబడబోతున్నారు. చూడండి, కాసేపు ఆరాధనలో అందరి మీద పరిశుద్ధాత్మ దిగి రాబోతున్నారు. వీళ్ళు ఒక్కొక్కరిలో ఒక వరం ఉంది. అందరూ ప్రవచించేవారు. దేవుడు దిగి వచ్చి జరిగిస్తున్న అభిషేకం మనుషులు అందరి మీద దిగి రావాలని ఆయనే ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. మీకు చెప్పాను, నేను మీ అందరూ సాక్ష్యం విన్నారు. ఒక దినం నా ఇంటి తలుపు తట్టబడింది, నేను తలుపు తీశానని చెప్పి అప్పుడు దూత దిగి లోపల వచ్చింది చెప్పి నాకు తెలియదు. ఒకరోజు చెప్పాడు, నీ ఇంటి తలుపు తట్టాను కదా. ఏసే ఎప్పుడు తట్టారు? అప్పుడు పరలోకం తీసుకుపోయేప్పుడు నేను వచ్చి తట్టిన వలన తీసినావు అన్నాడు. రాయప్పుడు తీసుకో 3వ అధ్యాయం ప్రకటన 3:20 చదువు అన్నాడు దేవుడు. ప్రకటన 3:20 నీ ఇంట్లోనే జరిగింది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచు. 3:20 ఇదిగో నేను తలుపు నద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తీసినట్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతనితో భోజనం చేయుదుము. హల్లెలూయా. నేటి సియోను సంఘంలో ఆయన తలుపు నేను తలుపు తీశాను, లోపల వచ్చాడు. ఆయనే తన సంఘాన్ని కట్టుకున్నాడు. నాకు ఈ ప్రాంతంతో నాకు అస్సలు తెలియదండి. నాకు కూడా వచ్చిన టీంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వచ్చి ఆహ్వానిస్తున్నాను, ముందుకు రండి. మేమందరూ ముందుకు వచ్చి పరిచయం చేసుకుంటాం. ఒక్క నిమిషం రండి, ముగింపు జరిగిపోతుంది. అందరూ నా దగ్గర వచ్చిన బిడ్డలు దేవుడు ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న వారు తీసుకొచ్చి హైదరాబాద్లో ఉండి, జంక్షన్లో ఉండి,
ఉయ్యూరు ప్రాంతంలో ఉండి, పులివెందుల నుండి, నాకు తమిళనాడు చెన్నై భాషలు కూడా సరిగా రాదు, అలాంటి వ్యక్తిని దేవుడు నిలబెట్టుకుని, పనికిరాని సేవకు నిలబెట్టుకుని, వీళ్ళందరూ ఒక్కొక్క ప్రాంతంలో ఉంటే వీళ్ళందరూ ఈ పరిచయం చూసి వీళ్ళందరినీ దేవుడే తీసుకువచ్చి నిన్న వచ్చి దేవజనుడు యేసుదాసస్ గారు, ఆయన ఎక్కడ ఉన్నారు కూడా తెలియదు, ఖమ్మంలో ఉన్నారు, ఆయన కూడా ఈ పరిచయం చూపించి ఇది నాతో పరిచర్య, నేనే దిగి వచ్చి ఈ పరిచర్య చేస్తున్నాను, ఈ సీయోను సంఘం నాదే, నేను అంత్య దినంలో ఒక చిన్న పుస్తకం విడుదల చేయబోతున్నానని చెప్పి ఆ మర్మాన్ని వీళ్ళంతా నమ్మినారు. వీళ్ళ మీద పరిశుద్ధ ఆత్మదేవుడు దిగి వచ్చారు. ఇప్పుడు మనం చదువుతున్న 2:17 ఏదేది వాగ్దానం ఉందో అది ఎంత వీళ్ళ మీద నెరవేర్చబడింది. చెప్పండి కూడా దేవుని మహిమ. వీళ్ళందరూ పరిశుద్ధాత్మ నింపబడినారు. ప్రవచనం ఇచ్చాడు. కుమారులు కుమార్తెలు ప్రవచిస్తున్నారు, కళలు చూస్తున్నారు, యవనస్తులు, వృద్ధుల మీద జరిగింది. వీళ్ళంతా ఏం చేసుకున్నారు తెలుసా? శిష్యులుగా చేసుకుంటూ వాళ్ళు బాప్తిసం ఇచ్చారు. వీళ్ళు బాప్తిసం పొందిన వారే. సీయోను సంఘం దేవుడు చెప్పాడు, ఈ అంత్యకాల అభిషేకం మీద దిగాలంటే మీరు బాప్తిసం పొందండి. వీళ్ళందరూ బాప్తిసం పొంది నేటికి దేవునికి సేవకురాలుగా, దాసురాలుగా మారినారు. వీళ్ళలోని దేవుడు ప్రవచిస్తున్నారు. ప్రతి ప్రాంతంలో ఇలాంటి ఉద్యమం దేవుడు లేపుతూనే వస్తున్నాడు. నేటికి నాహోరాన్ని దేవుడు తీసుకుని వచ్చినాడు. చెప్పండి. నాకు చెప్పాడు, యవన బిడ్డలోండి నాహోరంలో నాతో శిష్యులు ఉన్నారు, నాతో దూతలు ఉన్నారు, నేను ఏర్పరుచుకున్న దూతలు వీళ్ళంతా, నేను బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాను, నా కొరకు భూమిలో వీళ్ళంతా దూతలుగా పుట్టించాను, ఆ దూతల మహిమతో నేను భూమికి వచ్చినాను కనుక ఎక్కడెక్కడ దూతలు ఉన్నారో అక్కడ మిమ్మల్ని పంపిస్తాను, అక్కడ ఈ స్వాత ప్రకటించండి, అక్కడ దూతలు వేస్తారు, అక్కడ ఉద్యమం రాబోతుంది, అక్కడ ఉన్న పట్టణాలు, అక్కడ ఉన్న గ్రామాలు అందరూ నేను దర్శించబోతున్నాను. ఈ మర్మం నమ్ముతున్న బిడ్డలంతా అంతే దినంలో రాబోతున్న భయంకరమైన శ్రమలో ఉండి తప్పించబడతారన్నాడు. హల్లెలూయా. వీరి గ్రామం అంతా రక్షించబడుతుంది. వీరు చేసుకున్న పరిచర్య కాదు, దేవుడు పిలుచుకున్నాడు. వీరి పరిచయం దేవుడు దిగి వచ్చి పరిచయం చేస్తున్నాడు. నేను చేసిన పరిచయం నా పరిచయం కాదు, ఈ నోవన్న పరిచయం కాదు, ఇది దేవుడు చేసిన పరిచయం ముందుకు వచ్చి ఇది ఎంతమంది మీ పరిశుద్ధ ఆత్మ విషయం పొందుతారు. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, 7వ అధ్యాయంలో భయంకరమైన ఉగ్ర దినంలో దేవుడే దిగి వచ్చి ఒక ముద్ర అయిపోతున్నాడంట. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. ఆ ముద్ర ధరించుకున్న వారికే ఆ శ్రమల కాలంలో వాళ్ళ మీద ఏ శాతానికి అధికారం ఉండదు, ఏ తెగులకు అధికారం ఉండదు. ఆ ముద్ర ధరించుకున్న వారిని ఎవరు కూడా ఏం చేయలేదు కనుక మనమందరూ కూడా ఈ ముద్ర వరకు సిద్ధపెడతాం. ఇప్పుడు కూడా మనం ఆరాధన చేయబోతున్నాము. అందరూ వచ్చి ముందుకు నిలబడి ఆరాధన కలుసుకోండి. మీ మీద దేవునితో ముద్ర వేయబడబోతుంది. హల్లెలూయా. ఇక మారు మనసు పొందకుండా ఎవరెవరు ఉంటున్నారు మీరు అందరూ నేటి మారు మనసు పొందండి. భయంకరమైన శ్రమల కాలం రాబోతుంది, దూరంగా లేదు, కొద్ది దినాల్లో చూడబోతున్నారు. దేవుడు ఈరోజు చెప్పాడు, సర్వ సంతానముతో యుద్ధము స్టార్ట్ అయింది చెప్పు, యేసయ్య వచ్చాడు చెప్పు, నేను యుద్ధం స్టార్ట్ చేసినాను చెప్పు. సర్వ సంతానానికి యుద్ధం జరగబోతుంది. మీరు సర్వ సంతానంగా ఉండబోతున్నారా, క్రీస్తు సంతానంగా ఉండబోతున్నారా? తీర్మానం చేసుకోండి. రాబోతున్న భయంకరమైన ఉగ్రతలో మీ కుటుంబాన్ని కాపాడబోతున్నారు. ఏ పరిస్థితిలో ఉన్నారో అంత విషయంలో ఏ సమస్యలు, ఏ కట్లు, ఏ పోరాటం, ఎలాంటి శోధనలు ఉన్నా కూడా సరే, ఈ పరిస్థితి ఎక్కడ వెళ్తుందో అక్కడ అందరికీ దేవుడు విడుదల ఇస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఈ పరిస్థితి ఒక సేవ కూడా చేయలేదు, దేవుడే దిగి వచ్చేస్తున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తున్నాడు. అందుబట్టి మీరు దేవుడిని చూడబోతున్నారు, దేవుడు మాట్లాడబోతున్నాడు. మీ ఒక్కొక్కరిలో ఉండి సమస్యలు దేవుడు చెప్పబోతున్నాడు. మీరు అందరూ విడుదల పొందుకుపోతున్నారు. దేవుడు నిజంగా ఒక చిన్న గ్రామం దిగి వచ్చినాడు, మీరు అంతా నమ్మబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ సువార్తని ప్రతి ఒక్క హృదయంలో నాటును గాక. ఈ ప్రాంతంలో ఉద్యమం లేసును గాక. ఈ గ్రామం అంతా రక్షింపబడును గాక. అంతే దినంలో రాబోతున్న భయంకరమైన ఉగ్రతలో, కొద్ది దినాల రాబోతున్న దేశం అంతటికి రాబోతున్న ఉగ్రతలో ఉండి ఈ గ్రామం తప్పించబడును గాక. ఆమేన్. గ్లోరీ టు జీసస్.